హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్లో 3 ఆనియన్స్, 6 టొమాటోలు విడివిడిగా 3 విజిల్స్ రానిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో ఒక 6 జీడిపప్పులు, కొద్దిగా కొబ్బరి, తగినన్ని కొద్దిగా పాలు పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని విడిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా టొమాటోస్ కూడా ప్యూరీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లోనే బటర్ వేసుకుని మీకు కావాల్సిన మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా కలబెట్టుకుని ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్, తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇందాక జీడిపప్పు పేస్ట్ తయారు చేసాం కదండి, అది కూడా వేసేసి తర్వాత రెసిపీకి తగినంత ఉప్పు, కారం బాగా వేసి ఒకసారి కలబెట్టుకోండి. తర్వాత పన్నీర్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి ముక్కలుగా వేసుకోండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ బటర్ మసాలా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.